హే గాయ్స్, అందరికీ హ్యాపీ సండే. సో ఈరోజైతే నేను సండే స్పెషల్ మష్రూమ్ కాజు బిర్యానీ చేశాను. నెక్స్ట్ ఏమో పన్నీర్ కర్రీ చేశానండి. ఎందుకంటే చికెన్ తినకూడదు కదా, సో కొన్ని రోజులు చికెన్ బంద్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకులేండి రిస్క్ అని చెప్పేసి మళ్ళీ తినొద్దు అని చెప్తున్నారు కాబట్టి అందరూ కొన్ని రోజులు చికెన్ అయితే ఆపేసామన్నమాట. సో సండే అయినా సరే ముక్క లేనిదే ముద్ద దిగదు మనకి. కానీ ఆ ముక్కని రీప్లేస్ చేయడానికి మష్రూమ్ ఇంకా పన్నీర్తో అలా కవర్ చేసామన్నమాట. ఎందుకంటే మనకి మష్రూమ్ ఇంకా పన్నీర్ని మనం మంచిగా వండుకోవాలి, కానీ నాన్ వెజ్ కూడా పనికిరాదండి. యాక్చువల్గా చెప్పాలి అంటే నాన్ వెజ్ ఇంకా మనకి బోర్ కొట్టేస్తుంది, అంటే తినలేము ఎక్కువగా. కానీ వెజ్ అలా కాదు, ఇంకా బాగా తినాలి అనిపిస్తుంది. మంచి టేస్టీగా వండుకుంటే చాలా బాగుంటాయి. సో ఈరోజు నా వంటలు అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా వచ్చేసాయి అన్నమాట. చాలా టేస్టీగా అయితే వచ్చాయి. మా హస్బెండ్ తిని చెప్తున్నారు, చూడండి ఎలా ఉంది అని అడుగుతుంది. బాగుంది, సూపర్ అని అన్నారు. సో అలా అనమాట ఈరోజు మా వంటలు అయితే ఇవి. మీరేం చేసుకున్నారు గాయస్, కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఎందుకు అలా చేస్తారు మీరు? సబ్స్క్రైబ్ చేయకపోతే నేను ఏడుస్తాను. అవును, మ్యాచ్ చూస్తున్నారా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. లాస్ట్కి ఇవి